మంచి కొలెస్ట్రాల్ ఫుడ్ కొంచెం మాకు చెప్తారా? అంటే ఎక్కువ అవేర్నెస్ లేదు దీని మీద. మంచి కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే ఏంటి? రిఫైన్డ్ ఆయిల్స్ మంచివేనా? చాలామంది అంటుంటారు ఘీ వాడాలి, లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు, లేకపోతే ఆలివ్ ఆయిల్ వాడాలి. దీని మీద చాలా డిస్కషన్ నడుస్తుంటుంది అనమాట. ఇంట్లో ఏం ఆయిల్ వాడాలి, ఓకే హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, ఏం ప్రాపర్గా దీని మీద అవేర్నెస్ లేదు సార్. మీరు కొంచెం ఏమైనా దీని మీద చెప్తే. యాక్చువల్లీ ప్రాపర్ అవేర్నెస్ రాకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే కన్ఫ్యూజింగ్ మెసేజెస్. ప్రతి చిన్నది, ఇదిగో దానిమ్మ రసం దాగి ఇది అవుతుంది, ఎల్లుల్లిపాయ దీని ఇది అవుతుంది, దానికి ఏం ప్రూఫ్ ఉంది, ఎవరు చూడరు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయటమే. సో దాంతో మెయిన్ కాన్సెప్ట్స్ అవి ఉన్నాయో అవి అసలు ఎవరు పట్టించుకోవట్లా. మెయిన్ కాన్సెప్ట్స్ ఫుడ్లో ఏంటంటే క్వాంటిటీ తగ్గించడం. మీరు క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, దాని మూలాన డయాబెటిక్ టెండెన్సీ రావడం, దాని మూలాన ఈ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అది కూడా స్మాల్ పార్టికల్స్ అంటారు. అంటే ఆ కొలెస్ట్రాల్ పార్టికల్స్ చిన్నవి అయిపోవటం మూలన రక్తనాళాల లోపల డిపాజిట్ అయిపోతాయి. సో ఇది యాక్చువల్లీ కొలెస్ట్రాల్ డైరెక్ట్గా మీరు ఫుడ్ కాదు, మీరు అక్కడ మెజర్ చేసేది కాదు. మీకు అక్కడ ఏమవుతుంది, మీరు తినే ఆహారం ఎక్కువ మూలాన అదే కొలెస్ట్రాల్ డేంజరస్గా అవుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ను, వెయిట్, సెంట్రల్ ఒబిసిటీ, బాన్పొట్ట రాకుండా చూసుకోవాలి. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. అది ఎక్కువ తీసుకోవటము, అవి ధాన్యాలు పాలిష్ చేయటం మూలాన మళ్ళీ ఈ డయాబెటిక్ టెండెన్సీ రావడం. డయాబెటీస్ ఉండదు, ఒక డయాబెటిక్ టెండెన్సీ అది. దాని మూలాన ఈ ట్రైగ్లిసరైడ్స్ కొంచెం ఎక్కువ ఉంటాం. నేను అన్నట్టు ఎల్డిఎల్ అనేది స్మాల్ పార్టికల్ అయిపోవడం, చిన్నవి అయిపోవటం, అవి డిపాజిట్ అవ్వటం జరుగుతుంది. థర్డ్, మీ ఆయిల్స్ దగ్గరకు వద్దాం. మనకి ఎప్పుడు ఆయిల్సే ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒకటి ఆ కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. కొలెస్ట్రాల్ లెవెల్ ఇంపార్టెంట్ కాదు, అది అక్కడ పెరిగిపోతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, కానీ మరి అది తెలియదు మనకి. సో ఆ కొలెస్ట్రాల్ లెవెల్ మీదే ఎప్పుడు కాన్సన్ట్రేషన్. ఇంకో కాన్సన్ట్రేషన్ ఏంటి, ఏమి తింటే ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 10% డైట్ రిలేటెడ్, 90% బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ రెగ్యులేషన్. సో ఆ 10%లో ఏం చేస్తాం మనం, అసలు ఏమి చేయను అవసరంలా. ఒక రకంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, ఈ కార్బోహైడ్రేట్స్ ఆ పాలిష్ చేయకుండా తీస్తే చాలు. ఫ్యాట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. సరే, క్వాంటిటీ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది ఇదే అంటారు సార్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇప్పుడు అదే నోషన్ నడుస్తుంది. కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, కార్బ్స్ తక్కువ. ఇంకా ప్రోటీన్ షేక్స్ అవి చాలా నడుస్తున్నాయి మార్కెట్లో. అందరు అందులోనే ఉండిపోయినారు, కార్బ్స్ అనేది తక్కువ తీసుకోవాలి అని చెప్పి. సో మీరు ఆయిల్స్ అడిగారు కాబట్టి లెట్ us డిస్కస్ ఇట్. దేర్ ఈస్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ ఇట్. ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు, మీకు తెలుసు కదా. యానిమల్ ప్రొడక్ట్స్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. వెజిటబుల్ ప్రొడక్ట్స్ అవన్నీ వెజిటబుల్ ఆయిల్స్ మనం వాడేది. కానీ ఆయిల్ ఫ్రై చేశారనుకోండి, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ మచ్ వర్స్ దెన్ యానిమల్ ఫ్యాట్. ఓకే, సో కన్వర్ట్ అయిపోవటం వలన దాని మూలాన ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం జరుగుతుంది. హార్ట్ అటాక్స్ కూడా డైరెక్ట్గా బ్లడ్ చెక్కబడి హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. ఓకే, ఇంకొకటి ఆయిల్స్కి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ వెరీ డెన్స్ ఇన్ క్యాలరీస్. సో మనం ఒక 2 టేబుల్ స్పూన్ఫుల్ ఆయిల్ వాడామనుకోండి, ఆ రోజు క్యాలరీ లోపల మనకు ఒక హాఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ దానిలోనే వచ్చేస్తాయి. మనం ఇంకేం మంచి కూరగాయలు తింటాం, వైటమిన్ ఫుడ్స్ ఏం తింటాం, ఫైబర్ ఫుడ్స్ ఏం తింటాం, ప్రోటీన్ ఏం తింటాం, అంటే వేరే ఏం మిగలవు. సో మనకి టోటల్ క్యాలరీస్ తక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి ఆయిల్స్ యాజ్ సచ్. అదర్వైజ్ ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ దే ఆర్ నాట్ బ్యాడ్, ఓన్లీ ఇఫ్ యూ ఫ్రై దెమ్ దే బికమ్ బ్యాడ్. ద అదర్ థింగ్ ఈజ్ మీరు బరువు కానీ మీ క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి వాటి నుంచి. కార్బోహైడ్రేట్స్ కన్నా డబల్ వస్తాయి ఫ్యాట్స్ నుంచి. సో మీరు అంతా సమ్మరైజ్ చేయాలంటే ఫుడ్ లోపల మోస్ట్ డేంజరస్ ఆర్ కార్బోహైడ్రేట్స్, పాలిష్డ్ కార్బోహైడ్రేట్స్. అన్పాలిష్డ్ మీరు తీసుకోండి, చెడేమీ లేదు. అది కూడా బరువు పెరగకుండా చూసుకుని మితిగా తీసుకోండి, చెడేం లేదు. ఫ్యాట్స్ కూడా అంతే, మీరు బరువు పెరగకుండా మితిగా తీసుకోండి, చెడేం లేదు. సో అల్టిమేట్లీ ద సమ్మరీ ఈజ్ ఫుడ్కి ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఐడియల్ వెయిట్, ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. డోంట్ ఫ్రై యువర్ ఆయిల్స్, లిమిట్ యువర్ సాల్ట్, డోంట్ పాలిష్ యువర్ సీరియల్స్. అంతే. యా, సో అంతే. ఏవి ఇది తీసుకోవాలా ఇది తీసుకోవద్దా అని కాకుండా
ఇంత అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైనా తీసుకోవచ్చు, కానీ మీ క్యాలరీ కౌంట్ ఎంత, మీ ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలనుకుంటున్నారు అనేది మీరు కాన్షియస్గా డెసిషన్ తీసుకొని ఫాలో అవ్వడమే. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ ఫాలో అయితే మీకు హార్ట్ డిజీజ్ అనేవి చాలా తక్కువ అయిపోతాయి. అంతే కదా సార్? 80 నుంచి 90%. 80 నుంచి 90%, 10% మన బాడీనే, 10% కాదు 80 నుంచి 90% మన బాడీ చూసుకుంటుంది. 10% మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మనం 90% రిస్క్ తగ్గించుకోవచ్చు. 10% రిస్క్ అనేది మనం తగ్గించలేము. ఎందుకు? పుట్టినాడు ఎప్పుడైనా పోవాల్సిందే.